గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు వైసీపీ అధినేత జగన్. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ పార్టీని ముందుకు నడిపించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్టుగా కీలక సంస్కరణలను చేపట్టబోతున్నారని తెలుస్తోంది. పార్టీలో వికేంద్రీకరణ విధానం తీసుకురావాలని చూస్తున్నారని తెలుస్తోంది. వైసీపీలో దిగువ స్థాయి నుంచే పార్టీ ఎదగాలని, వారే బాధ్యులుగా మారి సమర్థంగా పనిచేయాలని భావిస్తున్నా మొన్నటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చేసిన సూచనలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో చేసిన దిశానిర్దేశం రెండింటినీ డీకోడ్ చేస్తే పార్టీని నాయకులకే అప్పగిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జిల్లా అధ్యక్షులే పార్టీకి సర్వస్వం అన్న జగన్ మాటలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. జిల్లా పార్టీకి మీరే యజమానులు, మీ మాటే చెల్లుబాటవుతుంది, మొత్తం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలని, మీకు మీరే బాస్ అన్నట్టుగా జిల్లా అధ్యక్షులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు జగన్. అయితే ఇంతలా వారి మీదనే జగన్ ఎందుకు బాధ్యతలు మోపుతున్నారన్న చర్చ జరుగుతోంది. అధికారాలను వికేంద్రీకరించి పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ దాకా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. వైసీపీ ముఖ్య నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. పైనున్న పెద్దల వరకు ఈ అరెస్టులు రావచ్చు అన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో పార్టీని సమిష్టిగా నాయకులంతా కలిసి నడిపే విధంగా ఈ కొత్త రకమైన రూపుని పార్టీకి అందిస్తున్నారని అంటున్నారు. ఏమైనా అనుకుని అవంతరాలు ఏర్పడినా ఇబ్బందులు లేకుండా పార్టీ ముందుకు సాగాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు.